వచ్చేసింది ఆడి శ్రావణం షాపింగ్ అంతటికి అతిపెద్ద కేజీ సేల్ తో పాటు అప్ టు 61% ఆఫ్ 1+1 ఆఫర్స్, కాంబో ఆఫర్స్ ఇంకా మరెన్నో. సిఎంఆర్ షాపింగ్ మాల్. సరూర్ నగర్ గులాబీమయమైంది, పోరు కెరటమై నినదించింది. దగాపడిన తెలంగాణ నిరుద్యోగ సమాజం దెబ్బతిన్న బెబ్బులిలా గాండ్రించింది. బీఆర్ఎస్ యువ సంగ్రామ సమరం నిరుద్యోగుల ఆక్రందనలు ఆవేశాలతో గర్జించింది. లక్షలాదిగా తరలివచ్చిన యువతతో ఇండోర్ స్టేడియం మహా యువ సంద్రాన్ని తలపించింది. నియంత సర్కారు గుండెల్లో గుబులు పుట్టించింది. యువ సంగ్రామ సదస్సు అంచనాలకు మించి విజయవంతమైంది. నాడు ప్రియాంక గాంధీ యూత్ డిక్లరేషన్ ఇచ్చిన వేదిక మీద నుంచే నిరుద్యోగులు బెబ్బులులై రణనినాదం చేశారు. మరో ఉద్యమానికి పురుడు పోస్తామని హెచ్చరించారు. ఇసుకేస్తే రాలనంత జనం, ఎటు చూసినా జన ప్రభంచనం. తెలంగాణ దారులన్నీ గులాబీ వనాలను తలపించాయి. ఉద్యమానికి ఊపిరులూదినట్టుగానే గులాబీ సైన్యం నిరుద్యోగులతో కలిసి మరోసారి తెలంగాణ ప్రజల తరఫున జంగ్ సైరన్ మోగించింది. రాష్ట్ర వ్యాప్తంగా యువ సంగ్రామ సదస్సుకు లక్షలాది మంది యువత భారీగా తరలివచ్చారు. సభా ప్రాంగణమంతా చీమల దండును తలపించింది. సభా ప్రాంగణానికి దాదాపు 4-5 కిలోమీటర్ల వరకు జనం బారులు తీరారు. కుట్రల రేవంత్ సర్కార్ ఆటంకాలను చీల్చుకుంటూ పోలీసుల అడ్డంకులను అధిగమిస్తూ లక్షలాదిగా తరలివచ్చారు. నేల ఈనిన చందంగా సరూర్ నగర్ సభా ప్రాంగణమంతా కిక్కిరిసిపోయింది. తెలంగాణ కోసం పుట్టి స్వరాష్ట్రం సాధించిన ఇంటి పార్టీ బీఆర్ఎస్. అటువంటి బీఆర్ఎస్ పార్టీ నిర్వహిస్తున్న సదస్సు అంతా తెలంగాణ గులాబీ తోటలా మారింది. చలో సరూర్ నగర్ అంటూ యావత్ తెలంగాణ ఇండోర్ స్టేడియానికి కదిలింది. కాంగ్రెస్ గ్యారంటీల గారిడిలో ఆగమైన నిరుద్యోగులు భారీ సంఖ్యలో ఈ సభకు తరలివచ్చారు. ఊరూరా వాడవాడలా బీఆర్ఎస్ జెండాలను ఎగరవేసి సరూర్ నగర్ సభకు గులాబీ సైనికులు తరలివచ్చారు. మార్పు పేరుతో ఆగమైన తెలంగాణ కేటీఆర్ చూపే దశ దిశ కోసం సరూర్ నగర్ సభా ప్రాంగణానికి తరలింది. రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర స్థాయిలో ప్రజా వ్యతిరేకత మూటగట్టుకున్న రేవంత్ సర్కార్ బీఆర్ఎస్ సభను అడ్డుకునేందుకు విఫల యత్నాలు చేసింది. నిరుద్యోగుల నుంచి వచ్చిన స్పందన ప్రభుత్వానికి గుబులు పుట్టించింది. అందుకే ఎలాగైనా ఈ సభను విఫలం చేసేందుకు అన్ని ప్రయత్నాలు చేసింది. ఒకవైపు సభకు వెళుతున్న బస్సులను అధికారులు అడ్డుకున్నారు. మరోవైపు సభా ప్రాంగణానికి వెళ్లే దారుల్లో ట్రాఫిక్ జామ్కు పోలీసులే కారణమయ్యారు. కానీ అప్పటికే సరూర్ నగర్ ప్రాంగణమంతా లక్షలాదిగా నిరుద్యోగులతో కిక్కిరిసిపోయింది. ప్రత్యేక ఉద్యమాన్ని అణచివేసేందుకు నాటి సమైక్య పాలకులు కుట్రలు చేసినట్టే నేడు బీఆర్ఎస్ యువ సంగ్రామ సదస్సును అడ్డుకునేందుకు రేవంత్ సర్కార్ విశ్వ ప్రయత్నాలు చేసింది. కానీ కుట్రలన్నీ పటాపంచలు చేస్తూ తెలంగాణ సమాజం యువ సంగ్రామ సభకు బ్రహ్మరథం పట్టింది. తెలంగాణ రాష్ట్రమంతా గులాబీ జాతర సందడే కనిపించింది. రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులంతా ఓ ప్రభంజనంగా తరలివచ్చారు. అన్ని జిల్లాల నుంచి సరూర్ నగర్ వచ్చే దారులన్నీ గులాబీ జెండాలు, కేసీఆర్, కేటీఆర్ ఫ్లెక్సీలతో గులాబీమయమైనాయి. రథ గజ హయ దళాలు యుద్ధ రంగానికి తరలివచ్చిన చందంగా ఇండోర్ స్టేడియానికి జన సమూహం కదిలింది. నాడు జలదృశ్యం, నేడు జనదృశ్యం. ఇదే బీఆర్ఎస్ యువ సంగ్రామ సదస్సు మహాసభ విజయవంతానికి సాక్ష్యం. కేసీఆర్ అంటే తెలంగాణ ప్రజల గుండె చప్పుడని మరోసారి ఈ సభ చాటి చెప్పింది. మార్పు పేరుతో మోసపూరిత హామీలతో గద్దెనెక్కిన రేవంత్ సర్కార్ తెలంగాణను 2.5 ఏళ్లలోనే ఆగం చేసింది.
అన్ని వర్గాల ప్రజలు అరిగోసపడుతున్న తరుణంలో బీఆర్ఎస్ నిర్వహించిన యువ సంగ్రామ సదస్సు తెలంగాణ యువతకు ఓ దిశను చూపించింది. దగాపడిన తెలంగాణకు పోరాటం అన్నది కొత్త కాదు, ఈ యుద్ధం ఆపేది లేదని చాటి చెప్పింది.